హైదరాబాద్ కుషాయిగూడలో అక్రమంగా మద్యం లేబుల్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. కల్తీ లిక్కర్ తయారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ మద్యానికి లేబుల్స్ వేసి అసలైన మద్యంగా అమ్ముతోంది ఈ ముఠా. కుషాయిగూడకు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ యజమాని నవీన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక్కొక్క బ్రాండ్కు సంబంధించి వేల సంఖ్యలో నకిలీ మద్యం లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ప్రీమియం బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లుగా గుర్తించి విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలో అక్రమంగా మద్యం లేబుల్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. కల్తీ లిక్కర్ తయారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాధాకృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధాకృష్ణ, అసలు ఈ దందా ఎప్పటి నుంచి కొనసాగుతుంది? మొత్తం 3 రాష్ట్రాల్లో వీళ్ళు ప్రీమియం బ్రాండ్ల పేర్లతో నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. 2 రోజుల క్రితం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన సిబ్బంది ఒక హుజూర్ నగర్ నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. అసలకు ఏసీ బ్లాక్ విస్కీ ఒకటి, నెంబర్ 1 ఎంసీ విస్కీ, అలాగే ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ స్టాగ్ విస్కీ, ఈ 6 కంపెనీలకు సంబంధించిన లేబుల్స్ వీళ్ళకు ఎవరు తయారు చేసిస్తున్నారు, ఎక్కడి నుండి వీళ్ళకు లేబుల్స్ అందుతున్నాయన్న దానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. వీళ్ళకి కుషాయిగూడలోని నాగార్జున సాగర్ కాలనీ, శివసాయి నగర్ కాలనీలో ఒక ప్రింటింగ్ ప్రెస్ ను వీళ్ళు ఈ లేబుల్స్ ని తయారు చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని నవీన్ ని అదుపులోకి తీసుకోగా అక్కడి నుంచి వేల సంఖ్యలో ఈ నకిలీ లేబుల్స్ అన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నకిలీ లేబుల్స్ ద్వారా హుజూర్ నగర్ లో అరెస్ట్ అయిన నవీన్ గౌడ్ ముఠా ఉంది, ఒకటి నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంది. ఆ ముఠాకి వీళ్ళు లేబుల్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళు ఈ 2 ముఠాలు కలిసి ఈ నకిలీ మద్యాన్ని ప్రీమియం బ్రాండ్ల పేర్లతోటి మార్కెట్ లో విక్రయిస్తున్నట్లుగా కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ గుర్తించి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్ రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.